2 లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత చరిత్ర ఒక రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే చెల్లిందని, ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని కొనియాడారు మంత్రి సీతక్క. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని మరియు 500 మెట్రిక్ టన్నుల గోదాములను ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీతక్క పాల్గొన్నారు. ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉచితంగా బస్సు, ఎర్ర బస్సు ఎవరు ఎక్కుతారు? 100% పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలే ఎక్కుతాయి. కానీ మరి గతంలో ఫ్రీగా ఇయ్యలేకపోయినరు. ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉంటది, వారికి ఏదో ఒక లాభం జరగాలని మరి బస్సును ఫ్రీగా చేయడం జరిగింది. ట్రైన్లలో కూడా కరెంటు ఫ్రీ వచ్చింది, ఫామ్ హౌస్లలో కూడా కరెంటు ఫ్రీ వచ్చింది, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లకు. కానీ ఒక్క ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం కరెంటు ఫ్రీగా రాలే. కానీ ఈరోజు మరి ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ ఇచ్చి పేదింటి బిడ్డలకు న్యాయం జరిగే విధంగా, లబ్ధి జరిగే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు పండుగ వచ్చిందంటే మరి ఎంతో రేటు అధిక ధరలతో ఇబ్బంది పడతారు. మరి సామాన్య మహిళల మీద భారం పడుతుందని ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ మిగతా డబ్బులు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఎక్కడ మీకు దగ్గర ఉండే మన నాయకులు కానీ లేదా అధికారులను కానీ కలవండి, వాటన్నింటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి లక్షలాది మంది రైతులకు 2 లక్షల రూపాయల లెక్క మాఫీ చేసినాం. ఇంకా కొన్ని ఉన్నాయి, మేము లేవంటలేము, కానీ రకరకాల కారణాల రీత్యా అవి పెండింగ్ ఉన్నాయి. కొన్ని సహకార బ్యాంకులలో కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని మరి పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళే కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా వాటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఏ హామీ అయితే ఇచ్చినామో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. కోట్లు ప్రతి నెల అప్పుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు చేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికే 1000 కోట్లు పోతున్నాయి. మరి మిగిలిన వచ్చేటువంటి ఇన్కమ్ ను పబ్లిక్ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రాబోయే కాలంలో మరి అందరికీ పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలని ఇంటింటికి సన్న బియ్యం పథకం చేస్తాను. ఒకప్పుడు సన్న బియ్యం అంటే మరి ఉన్నత కుటుంబాలే తినే ఆలోచన అనేది ఉండే. అట్లా కాదు, మనం పంట పండించేది మనం తినాలి, అది సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు సన్నాలకు కూడా 500 బోనస్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా గారు, మన ఎమ్మెల్యే గారు, మన ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మరి వచ్చి రాగానే